కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 8 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేసి 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు వివిధ వర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నేతలు తెలంగాణ భవన్లో ప్రకటించారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక ఇతర నేతలచే డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను ఘోరంగా వంచారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఉపన్యాసాలు చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణకు కూడా వచ్చి మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యం, మోసాన్ని ఎండగడుతూ నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సరిగ్గా 8 రోజుల పాటు ఉండేటువంటి షెడ్యూల్ని మేము ప్రకటిస్తున్నాం. ఉద్యోగ సంఘాల యొక్క, ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్లకు మద్దతునిస్తూ ఎక్కడికక్కడ అందులో పాల్గొనడం జరుగుతుంది, సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ ఓట్లకు కూడా ఏమన్నా నమ్ముతారో నంబర్ అనేప్పుడు ఎన్నికల టైంలో ఈ కార్డులు కొట్టించి వాళ్ళకి ఇచ్చి కార్డులు పంచుతూ మీరు ఇది భద్రంగా పెట్టుకోండి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ అమలవుతాయి అని చెప్పి రకరకాలుగా చెప్పి గ్యారంటీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది. ఏదైనా ఒక పార్టీ ఓ 2, 3, 4 ప్రధానమైనటువంటి హామీలు చేస్తే చాలా మటుకు అమలు చేసి 1వ 6వ చేయలేకపోతే ప్రజలకు చెప్పుకుంటారు, ఈ ప్రత్యేక పరిస్థితులలో మేము చేయలేకపోయినాం, మిగతా అన్ని కూడా మేము చేసినాం, చేయగలిగినాం అని చెప్తారు. ఒకరినో ఇద్దరినో ఎక్కడైనా వంచిస్తే, మోసం చేస్తే మోసం కింద మనం క్రిమినల్ కేసు కూడా వేయచ్చు. కానీ 4 కోట్ల మందిని మోసం చేసినటువంటి దాని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయాలి? తెలంగాణ ప్రజలు క్రిమినల్ కంప్లైంట్ ఎవరి మీద రిజిస్టర్ చేయాలా? సుమోటోగా చేస్తుంది ఆ పోలీసు.